సమంత ఇప్పుడు అందరి దృష్టి తన వివాహ వేడుకలో సమంత రూత్ ప్రభు పెట్టుకున్న రింగు పైనే ఉంది. కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్ లో సోమవారం రోజున ప్రముఖ సినీ నటి సమంత, దర్శకుడు రాజ్ నిడుమూరులు వివాహం జరిగింది. 38 ఏళ్ల సమంత ఈ వేడుకకు సంబంధించిన చిత్రాలను ఇన్స్టాగ్రామ్ లో పంచుకుని తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించారు. సమంత అద్భుతమైన ఎర్రటి చీరను ధరించి దానికి తగ్గట్టుగా సాంప్రదాయ బంగారు ఆభరణాలతో అలంకరించుకున్నారు. ఇదంతా బాగానే ఉన్నా ఈ వేడుకలో సాధారణంగా ఉండే సాంప్రదాయ రింగులకు భిన్నంగా చాలా ప్రత్యేకమైన డిజైన్ తో ఉన్న సమంత నిశ్చితార్థపు ఉంగరం అందరినీ ఆశ్చర్యపరిచింది. గతంలో సమంత నాగ చైతన్య ఎంగేజ్మెంట్ రింగ్ కూడా ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. నిశ్చితార్థం జరిగిన సమయంలో ఆమె వేలుకు ఖరీదైన ఒక డైమండ్ రింగ్ నాగ చైతన్య తొడిగాడట. 3 క్యారెట్ల ప్రిన్సెస్ కట్ డైమండ్ రింగ్ తొడిగినట్టుగా ఎన్నో సందర్భాల్లో సమంత ఈ విషయాన్ని బయటపెట్టింది. అయితే విడిపోయిన తర్వాత సమంత ఆ ఎంగేజ్మెంట్ రింగ్ ని ఏం చేసింది, విడాకుల తర్వాత ఆమె ఆ రింగ్ ని తీసేసిందా అనే అనుమానాలు కూడా వినిపించాయి. సమంత ఆ రింగ్ ని అందమైన బంగారు చైన్ గా డిజైన్ చేయించి అప్పుడప్పుడు తన మెడలో ధరిస్తూ ఉంటుంది. ఇలా ఎన్నో సార్లు సమంత తన దగ్గరున్న విలువైన వస్తువులను మారుస్తూ ఉంటుందట. అంతేకాకుండా సమంత వెడ్డింగ్ గౌన్ ని కూడా ఆమె నల్లటి బాడీ కాన్ డ్రెస్ గా మార్చేసింది. ఈ విషయం పైన కూడా అప్పట్లో సోషల్ మీడియాలో రివెంజ్ డ్రెస్ అనే ట్యాగ్ అంటూ సమంత అభిమానులు తెగ వైరల్ గా చేశారు. ఇలా ఎన్నో మారుస్తున్నటువంటి సమంత తన ఒంటిపైన ఉండే పచ్చబొట్టును మాత్రం ఇంకా తొలగించుకోలేదనే విధంగా వార్తలు వస్తున్నాయి. సమంత నడుం పైన వేయించుకున్న నాగ చైతన్య పచ్చబొట్టు ఇంకా అలాగే ఉంది. మరి దీన్నేం చేస్తావు సమంత అంటూ పలువురు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సమంత ధరించిన ఈ వివాహ ఉంగరం సాంప్రదాయానికి పూర్తి భిన్నంగా ఉంది. ఇందులో ఆకర్షణీయమైన జ్యామితీయ డిజైన్ ప్రత్యేకంగా కనిపిస్తుంది. బహుళ స్పష్టమైన కోణీయ ముఖాలు ఉన్న వజ్రం లేదా క్రిస్టల్ తో తయారైంది ఈ ఉంగరం. సమంత ఇప్పుడు అందరి దృష్టి తన వివాహ వేడుకలో సమంత రూత్ ప్రభు పెట్టుకున్న రింగు పైనే ఉంది. కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్ లో సోమవారం రోజున ప్రముఖ సినీ నటి సమంత, దర్శకుడు రాజ్ నిడుమూరులు వివాహం జరిగింది. 38 ఏళ్ల సమంత ఈ వేడుకకు సంబంధించిన చిత్రాలను ఇన్స్టాగ్రామ్ లో పంచుకుని తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించారు. సమంత అద్భుతమైన ఎర్రటి చీరను ధరించి దానికి తగ్గట్టుగా సాంప్రదాయ బంగారు ఆభరణాలతో అలంకరించుకున్నారు. ఇదంతా బాగానే ఉన్నా ఈ వేడుకలో సాధారణంగా ఉండే సాంప్రదాయ రింగులకు భిన్నంగా చాలా ప్రత్యేకమైన డిజైన్ తో ఉన్న సమంత నిశ్చితార్థపు ఉంగరం అందరినీ ఆశ్చర్యపరిచింది. గతంలో సమంత నాగ చైతన్య ఎంగేజ్మెంట్ రింగ్ కూడా ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. నిశ్చితార్థం జరిగిన సమయంలో ఆమె వేలుకు ఖరీదైన ఒక డైమండ్ రింగ్ నాగ చైతన్య తొడిగాడట. 3 క్యారెట్ల ప్రిన్సెస్ కట్ డైమండ్ రింగ్ తొడిగినట్టుగా ఎన్నో సందర్భాల్లో సమంత ఈ విషయాన్ని బయటపెట్టింది. అయితే విడిపోయిన తర్వాత సమంత ఆ ఎంగేజ్మెంట్ రింగ్ ని ఏం చేసింది, విడాకుల తర్వాత ఆమె ఆ రింగ్ ని తీసేసిందా అనే అనుమానాలు కూడా వినిపించాయి. సమంత ఆ రింగ్ ని అందమైన బంగారు చైన్ గా డిజైన్ చేయించి అప్పుడప్పుడు తన మెడలో ధరిస్తూ ఉంటుంది. ఇలా ఎన్నో సార్లు సమంత తన దగ్గరున్న విలువైన వస్తువులను మారుస్తూ ఉంటుందట. అంతేకాకుండా సమంత వెడ్డింగ్ గౌన్ ని కూడా ఆమె నల్లటి బాడీ కాన్ డ్రెస్ గా మార్చేసింది. ఈ విషయం పైన కూడా అప్పట్లో సోషల్ మీడియాలో రివెంజ్ డ్రెస్ అనే ట్యాగ్ అంటూ సమంత అభిమానులు తెగ వైరల్ గా చేశారు. ఇలా ఎన్నో మారుస్తున్నటువంటి సమంత తన ఒంటిపైన ఉండే పచ్చబొట్టును మాత్రం ఇంకా తొలగించుకోలేదనే విధంగా వార్తలు వస్తున్నాయి. సమంత నడుం పైన వేయించుకున్న నాగ చైతన్య పచ్చబొట్టు ఇంకా అలాగే ఉంది. మరి దీన్నేం చేస్తావు సమంత అంటూ పలువురు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సమంత ధరించిన ఈ వివాహ ఉంగరం సాంప్రదాయానికి పూర్తి భిన్నంగా ఉంది. ఇందులో ఆకర్షణీయమైన జ్యామితీయ డిజైన్ ప్రత్యేకంగా కనిపిస్తుంది. బహుళ స్పష్టమైన కోణీయ ముఖాలు ఉన్న వజ్రం లేదా క్రిస్టల్ తో తయారైంది ఈ ఉంగరం. సమంత ఇప్పుడు అందరి దృష్టి తన వివాహ వేడుకలో సమంత రూత్ ప్రభు పెట్టుకున్న రింగు పైనే ఉంది. కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్ లో సోమవారం రోజున ప్రముఖ సినీ నటి సమంత, దర్శకుడు రాజ్ నిడుమూరులు వివాహం జరిగింది. 38 ఏళ్ల సమంత ఈ వేడుకకు సంబంధించిన చిత్రాలను ఇన్స్టాగ్రామ్ లో పంచుకుని తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించారు. సమంత అద్భుతమైన ఎర్రటి చీరను ధరించి దానికి తగ్గట్టుగా సాంప్రదాయ బంగారు ఆభరణాలతో అలంకరించుకున్నారు. ఇదంతా బాగానే ఉన్నా ఈ వేడుకలో సాధారణంగా ఉండే సాంప్రదాయ రింగులకు భిన్నంగా చాలా ప్రత్యేకమైన డిజైన్ తో ఉన్న సమంత నిశ్చితార్థపు ఉంగరం అందరినీ ఆశ్చర్యపరిచింది. గతంలో సమంత నాగ చైతన్య ఎంగేజ్మెంట్ రింగ్ కూడా ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. నిశ్చితార్థం జరిగిన సమయంలో ఆమె వేలుకు
ఖరీదైన ఒక డైమండ్ రింగ్ నాగ చైతన్య తొడిగాడట. 3 క్యారెట్ల ప్రిన్సెస్ కట్ డైమండ్ రింగ్ తొడిగినట్టుగా ఎన్నో సందర్భాల్లో సమంత ఈ విషయాన్ని బయటపెట్టింది. అయితే విడిపోయిన తర్వాత సమంత ఆ ఎంగేజ్మెంట్ రింగ్ ని ఏం చేసింది, విడాకుల తర్వాత ఆమె ఆ రింగ్ ని తీసేసిందా అనే అనుమానాలు కూడా వినిపించాయి. సమంత ఆ రింగ్ ని అందమైన బంగారు చైన్ గా డిజైన్ చేయించి అప్పుడప్పుడు తన మెడలో ధరిస్తూ ఉంటుంది. ఇలా ఎన్నో సార్లు సమంత తన దగ్గరున్న విలువైన వస్తువులను మారుస్తూ ఉంటుందట. అంతేకాకుండా సమంత వెడ్డింగ్ గౌన్ ని కూడా ఆమె నల్లటి బాడీ కాన్ డ్రెస్ గా మార్చేసింది. ఈ విషయం పైన కూడా అప్పట్లో సోషల్ మీడియాలో రివెంజ్ డ్రెస్ అనే ట్యాగ్ అంటూ సమంత అభిమానులు తెగ వైరల్ గా చేశారు. ఇలా ఎన్నో మారుస్తున్నటువంటి సమంత తన ఒంటిపైన ఉండే పచ్చబొట్టును మాత్రం ఇంకా తొలగించుకోలేదనే విధంగా వార్తలు వస్తున్నాయి. సమంత నడుం పైన వేయించుకున్న నాగ చైతన్య పచ్చబొట్టు ఇంకా అలాగే ఉంది. మరి దీన్నేం చేస్తావు సమంత అంటూ పలువురు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సమంత ధరించిన ఈ వివాహ ఉంగరం సాంప్రదాయానికి పూర్తి భిన్నంగా ఉంది. ఇందులో ఆకర్షణీయమైన జ్యామితీయ డిజైన్ ప్రత్యేకంగా కనిపిస్తుంది. బహుళ స్పష్టమైన కోణీయ ముఖాలు ఉన్న వజ్రం లేదా క్రిస్టల్ తో తయారైంది ఈ ఉంగరం. సమంత ఇప్పుడు అందరి దృష్టి తన వివాహ వేడుకలో సమంత రూత్ ప్రభు పెట్టుకున్న రింగు పైనే ఉంది. కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్ లో సోమవారం రోజున ప్రముఖ సినీ నటి సమంత, దర్శకుడు రాజ్ నిడుమూరులు వివాహం జరిగింది. 38 ఏళ్ల సమంత ఈ వేడుకకు సంబంధించిన చిత్రాలను ఇన్స్టాగ్రామ్ లో పంచుకుని తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించారు. సమంత అద్భుతమైన ఎర్రటి చీరను ధరించి దానికి తగ్గట్టుగా సాంప్రదాయ బంగారు ఆభరణాలతో అలంకరించుకున్నారు. ఇదంతా బాగానే ఉన్నా ఈ వేడుకలో సాధారణంగా ఉండే సాంప్రదాయ రింగులకు భిన్నంగా చాలా ప్రత్యేకమైన డిజైన్ తో ఉన్న సమంత నిశ్చితార్థపు ఉంగరం అందరినీ ఆశ్చర్యపరిచింది. గతంలో సమంత నాగ చైతన్య ఎంగేజ్మెంట్ రింగ్ కూడా ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. నిశ్చితార్థం జరిగిన సమయంలో ఆమె వేలుకు ఖరీదైన ఒక డైమండ్ రింగ్ నాగ చైతన్య తొడిగాడట. 3 క్యారెట్ల ప్రిన్సెస్ కట్ డైమండ్ రింగ్ తొడిగినట్టుగా ఎన్నో సందర్భాల్లో సమంత ఈ విషయాన్ని బయటపెట్టింది. అయితే విడిపోయిన తర్వాత సమంత ఆ ఎంగేజ్మెంట్ రింగ్ ని ఏం చేసింది, విడాకుల తర్వాత ఆమె ఆ రింగ్ ని తీసేసిందా అనే అనుమానాలు కూడా వినిపించాయి. సమంత ఆ రింగ్ ని అందమైన బంగారు చైన్ గా డిజైన్ చేయించి అప్పుడప్పుడు తన మెడలో ధరిస్తూ ఉంటుంది. ఇలా ఎన్నో సార్లు సమంత తన దగ్గరున్న విలువైన వస్తువులను మారుస్తూ ఉంటుందట. అంతేకాకుండా సమంత వెడ్డింగ్ గౌన్ ని కూడా ఆమె నల్లటి బాడీ కాన్ డ్రెస్ గా మార్చేసింది. ఈ విషయం పైన కూడా అప్పట్లో సోషల్ మీడియాలో రివెంజ్ డ్రెస్ అనే ట్యాగ్ అంటూ సమంత అభిమానులు తెగ వైరల్ గా చేశారు. ఇలా ఎన్నో మారుస్తున్నటువంటి సమంత తన ఒంటిపైన ఉండే పచ్చబొట్టును మాత్రం ఇంకా తొలగించుకోలేదనే విధంగా వార్తలు వస్తున్నాయి. సమంత నడుం పైన వేయించుకున్న నాగ చైతన్య పచ్చబొట్టు ఇంకా అలాగే ఉంది. మరి దీన్నేం చేస్తావు సమంత అంటూ పలువురు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సమంత ధరించిన ఈ వివాహ ఉంగరం సాంప్రదాయానికి పూర్తి భిన్నంగా ఉంది. ఇందులో ఆకర్షణీయమైన జ్యామితీయ డిజైన్ ప్రత్యేకంగా కనిపిస్తుంది. బహుళ స్పష్టమైన కోణీయ ముఖాలు ఉన్న వజ్రం లేదా క్రిస్టల్ తో తయారైంది ఈ ఉంగరం.